అయినటువంటి సాయి కుమార్ గారు గ్రామంలోని సవాళ్లను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదములు మరియు ఈ గ్రామ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. మన పంచాయతీలో విద్యకు సంబంధించి 3 ప్రధాన సమస్యలు ఉన్నాయి. వాటిలో మొదటి సమస్య ఉపాధ్యాయుల కొరత. ఈఎంఆర్ఎస్ స్కూల్లో పీజీటీ మ్యాథ్స్, పీజీటీ సోషల్ మరియు ఐటీ అండ్ కంప్యూటర్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందువలన 10వ తరగతి చదివే విద్యార్థుల యొక్క చదువు దెబ్బతింటుంది. రెండవ సమస్య ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లేకపోవడం. ఇంటర్ మరియు డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగానికి ఉపయోగపడే టెక్నికల్ అండ్ వొకేషనల్ శిక్షణ కేంద్రాలు మన పంచాయతీ పరిధిలో లేదు. దీనివలన మన విద్యార్థులు చాలామంది వెనుకబడి ఉన్నారు. మూడవ సమస్య కొంతమంది పిల్లలు బడికి వెళ్ళక డ్రాప్అవుట్ అవుతున్నారు. దీని మీద హెడ్ మాస్టర్ హర్షిత్ గారు ఏమైనా సూచనలు ఉన్నాయా? యూత్ రిప్రజెంటేటివ్ సాయి కుమార్ గారు చెప్పినట్లు ఉపాధ్యాయుల కొరత మాకు కూడా పెద్ద సమస్యగానే ఉంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని ఉపాధ్యాయులను నియమిస్తే బాగుంటుంది. ఇకపోతే డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు మా ఉపాధ్యాయుల బృందం అంతా దృష్టి పెట్టింది. రేపటి నుండి అందరూ ఉపాధ్యాయులు డ్రాప్ అవుట్ అయిన విద్యార్థుల ఇంటింటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చేసి వారిలో విద్యాగుణాన్ని నింపుతాం. ఈ విషయం మీద పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? ముందుగా సర్పంచ్ గారికి నమస్కారములు, అలాగే ఈ సభకు వచ్చిన వారందరికీ నమస్కారములు. మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ముందు టీచర్లు తగినంతగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణం. గ్రామంలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు అభిప్రాయం తెలుసుకుందాం. మొదటిగా వార్డ్ సభ్యులు హెల్త్ స్వాతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన గ్రామంలో బహిరంగ మలివిసర్జన తగ్గింది.